హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో సేఫ్గా ఉన్నారా? సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతిసారి ఆ షూటింగ్స్ హడాబడి చూపిస్తున్నాను. మేము ఎక్కడెక్కడ జర్నీ చేస్తున్నామో చూపిస్తున్నాను కదా. చాలామంది కూడా నా వంటల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా చాలామంది పెడుతున్నారండి. శాంతి స్వరూప్ గారు మీరు వంటలు చేయండి, మీ వంటలకు మేము చాలా ఫ్యాన్ అని. కాబట్టి ఇప్పుడు ఎలాగో షూటింగ్స్ లేదు, హడాబడంతా లేదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మీరు అన్నట్టుగానే నేను మీకు వంటలు చేద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు కుండలో మునక్కాయ చికెన్ ఎలా అంటే చికెన్ అన్ని విధాలుగా ఎలాగనే చేసుకోవచ్చు, కానీ చికెను లో మునక్కాయ వేస్తే చాలా బాగుంటుంది. అలా మటన్లో కూడా వేసుకోవచ్చు, అలా మునక్కాయ సాంబారు ఇలాగ ఎన్నో రకాలుగా మునక్కాయలు వాడుకోవచ్చు. కానీ ఈరోజు నేను నాటుకోడి మునక్కాయ చికెన్ కుండలో ఎలా చేయబోతున్నానో మీకు చూపించబోతున్నాను. ఓకే అండి. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నా, నేనే కెమెరా ఆన్ చేసుకోవాలి, నేనే షూట్ చేసుకొని నేనే ఇచ్చేయాలన్నమాట. కాబట్టి మీకు ఏమాత్రం ల్యాక్ లేకుండా షార్ట్లో చేసి ముగిస్తున్నాను అనమాట. ఓకేనా? ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దాం. నాటుకోడి మునక్కాయ కావాల్సిన పదార్థాలండి. నాటుకోడి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. బాగా కడిగి కాల్చి శుభ్రం చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు ఒక 2 కాయలు తీసుకున్నాను. మునక్కాయలు, కళ్ళుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి. మనకి ఎంత కావాలో కారం తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. తర్వాత పసుపు, ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను అనమాట. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అనమాట. తర్వాత పచ్చి మసాలా అండి, అంటే కూరలోకి మసాలా కావాలి కాబట్టి గసగసాలు, ధనియాలు, యాలాచి, పట్టా, లవంగం, ఆ తర్వాత ఒక ఎండు కొబ్బరి ముక్క ఒక చిన్నది, ఒక జీలకర్ర అనమాట. ఇవన్నీ ఈ 5 ఐటమ్స్ అనమాట. ఇది పచ్చి మసాలాకి. ఇది ఎలా తయారు చేసుకుని తర్వాత చూద్దాము. సో చూశారు కదండి, మరి నాటుకోడి మునక్కాయకి కావలసిన పదార్థాలు ఏమేమి వేయాలో అన్నీ కూడా క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు మనం పొయ్యిలకిచ్చి మట్టి కుండ పాని పెట్టి ఏది ఎలా స్టార్ట్ చేసి ఎలా ముగిస్తున్నామో మీకు చూపించబోతున్నాను. బాగా చూడండి. ఇది మీకు కూడా ఇప్పుడు లాక్డౌన్ కదా, బ్యాచిలర్స్కి బాగా కూడా చికెన్ బాగా తింటారు. ఇది ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మరి ఎలా తయారు చేసుకోవాలో కూరలోకి వెళ్ళిపోతామండి. ముందుగా పొయ్యి వెలిగించాను, ఆయిల్ పోస్తున్నాను. ఇది బాగా కాగాలి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు అంటే దోరగా రావాలన్నమాట. ఉల్లిపాయలు బాగా దోరగా వచ్చేదాకా వేగించుకోవాలన్నమాట. బాగా ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు బాగా ఇది కూడా కొంచెం దోరగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేద్దాం. ఇలా బాగా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కారం వేసిన తర్వాత ఉడుకుతుంది కదా బాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేయాలి, ఎక్కువ కాదు. ఎస్, చాలు. చెప్పాను కదా, ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు మన చివరిలో. కాబట్టి ఇప్పుడైతే మనం వాటర్ పోసేసాం కదా, అన్నీ వేసాము కదా, ఇప్పుడు మూత పెట్టాలి. ఇది ఒక 2-3 మినిట్స్ అంతే. ఒక 2 మినిట్స్ అయింది కదా, ఉడుకుతుంది కదా బాగా. చికెన్ రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, నాటుకోడి మునక్కాయ చికెన్ ఎలా తయారు చేయాలో ముందు నుంచి చివరి దాకా అదేనండి. మరి ఎందుకంటే నేను ఒక్కనే మొబైల్ పట్టుకొని అన్నీ చేసుకుంటూ నూరుకుంటూ వండుకుంటూ చేసి తల ప్రాణం తోకొచ్చింది. మొత్తానికైతే వంట కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కెమెరామని పిలిపించి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పేసి పిలవలేదు. నేనే ఏదో చేయాలి, ఎందుకంటే మీకు చేయాలి, వంట చూపించాలని ఒక సంకల్పం నెరవేరింది. మీది కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఒకవేళ ఏమన్నా ఈ వంటలో ఫాల్ట్ అనిపించినా కూడా మీరు కామెంట్ పెట్టండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే విమర్శించే వాళ్ళు ఉన్నప్పుడే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి నేను ఇబ్బంది పడను కూడా. కాబట్టి నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, లైక్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఏంటి, వంట చేసి శాంతి సర్పు ఎవరైనా పిలుస్తున్నాడా, ఎవరికైనా ఇస్తున్నాడా అనుకుంటున్నారా? లేదండి, ఈ రోజుల్లో మనం మంచి చేసినా కూడా చెడే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరిని పిలవట్లేదు. ఇవన్నీ కానీ కరోనా ఎఫెక్ట్ పోయిన తర్వాత నలుగురు బయటికి వెళ్ళి భోజనం పెడతాను. నేను ప్రతిదీ కూడా ప్రతి వారం మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను మాత్రమే, ఎందుకంటే 1/2 kg చికెన్ కాబట్టి నేను పక్కన బ్యాచిలర్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక కప్పు అనమాట. ఓకే అండి, బాయ్ అండి. స్టే హోమ్, స్టే సేఫ్ అండి. విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ.